ఓలా ఊబర్ సంస్థలు కిలోమీటర్ రేట్ కార్డును 11 రూపాయల నుండి 20 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి వద్ద ఆటో యూనియన్ కార్మికులు సమ్మె నిర్వహించారు. ఆటోలను రోడ్డుపైనే నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. గతంలో కిలోమీటర్కు 20 రూపాయల వరకు ఇచ్చే క్యాబ్ సంస్థలు ఇప్పుడు 11 రూపాయలకు తగ్గించాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ఆధారిత సంస్థల దోపిడీ, ఉచిత బస్సు ప్రయాణం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. వీడియో తీయదంటాడు ఆటో డ్రైవర్. ఈ రోజు స్ట్రైక్ చేయడం కారణం ఏంటంటే ఓలా, ఊబర్, రాపిడో గత 2016, 2020 లాక్డౌన్ ముందు దాకా మాకు ఎప్పుడైనా కిలోమీటర్ 18-20 రూపాయలు ఇచ్చేది. ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంచెం అధికంగా ఇచ్చేది. ఇప్పుడు కిలోమీటర్ 10 కిలోమీటర్లు వచ్చేసి 116 రూపాయలు, 125 రూపాయలు ఇలా ఇస్తున్నారు. మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. మమ్మల్ని కూడా ఓలా, ఊబర్, రాపిడో సంస్థలు కూడా కొంచెం దయ చూపాలి. ఆటో డ్రైవర్లను కూడా జర మంచిగా చూసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆటో డ్రైవర్స్కి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం దగ్గరుండి చర్య తీసుకొని రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం దయ చూపాలని మా ఆటో యూనియన్ తరఫున, ఆటో డ్రైవర్ల తరఫున మేము అందరం కోరుకుంటున్నాము. కిలోమీటర్ 20 రూపాయలు ఖచ్చితంగా ఉండవలసిందే. ఖచ్చితంగా కిలోమీటర్ 20 రూపాయలు ఉండవలసిందే. దయచేసి ఓలా, ఊబర్, రాపిడో సంస్థ వాళ్ళు కూడా మా ఆటో డ్రైవర్ల సమస్యలని, మా బాధలని అర్థం చేసుకోవాలని మనవి. మేము కూడా ఆటోలు కూడా బంగారం కూదబెట్టు, అది కూదబెట్టు మేము ఆటోలు కొనుక్కున్నది తప్ప మేము బలిసి అది చేసి ఇది చేసి మాత్రం మేము ఆటోలు కొనుక్కున్నది కాదు. నా పేరు బాణోత్ నవీన్. ఒక 2 సంవత్సరాల నుంచి నేను ఆటో నడుపుతున్నాను హైదరాబాద్లో. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు ఇంతకుముందు మంచిగా పైసలు ఇచ్చేటి, నైట్ ట్రాఫిక్ టైంలో కూడా మంచిగా ఇస్తారు. కానీ అప్పుడప్పుడు టైం చూస్తారా కిలోమీటర్కు 10 రూపాయల చొప్పున, 11 రూపాయల చొప్పున ఇస్తారు. ఓలా, ఊబర్, ర్యాపిడో ఆన్లైన్ సంస్థలు రేట్ కార్డు ప్రకటించి కిలోమీటర్ 18-20 రూపాయల చొప్పున ఇస్తే మా ర్యాపిడో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు బతకగలరనా, లేకుంటే ఆటో డ్రైవర్లు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఇంకా ఆటో డ్రైవర్లకు చాలా దీనమైన పరిస్థితి ఉంది. ఈ ఆన్లైన్ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ మా గురించి ఆలోచించగలరని మా మనవి.